ముట్టా బిర్యానీ అంటే ఏందబ్బా అనుకున్నా. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది అండా బిర్యానీ, అంటే కోడిగుడ్డు బిర్యానీ అంట. ఏం లేదు, బిర్యానీలో పైన కోడిగుడ్డు పెట్టిస్తారు, అదే ముట్టా బిర్యానీ అంటే కోడిగుడ్డు బిర్యానీ అనమాట. అయితే ఇది చెన్నైలో పొద్దున్నే ఎక్కడ పట్టు ఏదో ఒక బిర్యానీ అయితే దొరుకుతుంది. ఆ తర్వాత అది తినేసేసి ఇట్లా మెట్రో ఎక్కేసాము. మెట్రో ఎక్కాలని వచ్చాము స్టేషన్కి. మెట్రో స్టేషన్కి వచ్చిన తర్వాత మెట్రోలో మా ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత ఫోటోకు ఫోజులు ఇవ్వండిరా అంటే అలా అల్లరి చేస్తూ ఉన్నారు. ట్రైన్లో కూర్చున్న తర్వాత ఇదిగో రకరకాలుగా ఫోజులు పెట్టారు. అయితే మేము వెళ్ళిన ఇంటికి మాత్రం పై వరకు ఉంది, 2వ అంతస్తు పైన మిద్దె వరకు ఉంది ఈ మామిడి చెట్టు. కానీ ఒక్క కాయ కూడా తెంపడానికి లేదు. అస్సలు ఇదేమి విడ్డూరమో. ఆ ఇంట్లో చేరినోళ్ళతోటి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నారంట, మేము మామిడి చెట్టు తాకము అని. కళ్ళ ముందు మామిడికాయలు రాలిపోతున్నా చూస్తూ ఉండాలి తప్ప ఒక్క కాయ కూడా కోయడానికి లేదు. ఇది ఎంత బాధాకరం. కానీ నేను వెళ్ళిన తర్వాత ఎలాగైనా సరే ఒక్క మామిడికాయ అయినా కొయ్యాలి, వాళ్ళకి తెలియకుండా కొయ్యాలి అనుకున్నా. యాక్చువల్గా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓనర్స్ లేరు, కానీ చెట్టుకు మాత్రం 3 వైపుల నుంచి ఫోకస్ పెట్టారనమాట సీసీ కెమెరాలు. సో ఇంకెక్కడ కోసేది, ఇక కోసామా వాళ్ళకి దొరికామంటే ఖచ్చితంగా ఇంట్లో చేరిన వాళ్ళకి ఫైను, మాదేం పోయే. ఆ తర్వాత అవి చూస్తూ నోరూరుతూ అలానే మరుసటి రోజు బీచ్కి వెళ్తే అక్కడ మెరీనా బీచ్ దగ్గర కనీసం ఫోజులు ఇవ్వండిరా బాబో అంటే చూడండి ఎంత రకరకాల ఫోజులు ఇచ్చారంటే ఒక్కొక్కడు ఒక్కో రకం అన్నమాట. ఇక్కడ మాత్రం 3 చక్కగా ఫోజు ఇచ్చారు. ఇది నాకు భలే నచ్చింది. వాళ్ళతో పాటు నేను ఒక సెల్ఫీ దిగాను. ఎన్నిసార్లు బీచ్కి వెళ్ళినా కూడా, అంటే మెరీనా బీచ్కి నేనైతే ఎప్పుడు జయలలిత సమాధి చూడలేదు, ఎంజీఆర్ సమాధి చూడలేదు. బయట నుంచి జస్ట్ చూడటం వరకే, కానీ లోపలికైతే నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. పిల్లల్ని తీసుకొని ఫస్ట్ టైం నేను ఆ సమాధుల దగ్గరికి వెళ్ళాను. బాగుంది, మంచిగా చల్లటి గాలి, విశాలమైన వాతావరణం, కాసేపు ప్రశాంతంగా కూర్చొని రావచ్చు అనిపించింది. అయితే అంత టైం లేదు, ఎందుకంటే పిల్లల గోల, మేము ఎప్పుడెప్పుడు బీచ్లోకి వెళ్ళాలి అని. కానీ వీళ్ళకి ఒక కండిషన్ పెట్టా, మీరు మునగకూడదు అని. అయితే నేను మునగకూడదు అని చెప్పడమేమో కానీ ఇంకా బాగా డిసప్పాయింట్ అయ్యారు. బీచ్కి వెళ్ళాక అరికాళ్ళు తడవచ్చా, మోకాళ్ళ వరకు తడవచ్చా, లేదా కింద గిరకల వరకు తడవచ్చా, ఎట్లీస్ట్ జస్ట్ అట్ట వాటర్ని తాకి రావచ్చా, ఇవి వీళ్ళ మాటలు. ఆ బీచ్కి వెళ్ళేంత వరకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్నతోటి నన్ను పీక్కు తిన్నారనమాట. అయితే ఇక్కడ చూడండి, ప్రతి చోట ఫోటోలకు మాత్రం బాగానే రకరకాల ఫోజులు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే ఫస్ట్ టైం అనమాట, పిల్లలు చూడటం కూడా ఫస్ట్ టైమే. సో ఇట్లా ఈ సమాధుల దగ్గర అన్ని ఫొటోస్ దిగేసి తీరిగ్గా బీచ్కి వెళ్ళాము. బీచ్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ కనీసం బీచ్ లోపలికి కూడా వెళ్ళడానికి లేదు. అంటే బీచ్ లోపలికంటే వాటర్కి దగ్గరగా వెళ్ళడానికి లేదనమాట. చూసారా, అందరూ బార్డర్లో నిల్చోవడం తప్ప లోపలికి వెళ్ళి, అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఎవ్వరు కూడా స్విమ్ చేయట్లేదు, కనీసం మునగట్లేదు, ఆడ కూర్చోవట్లేదు, అసలు వాటర్లో కాసేపు కూడా కూర్చోవట్లేదు. అందరూ ఒడ్డు మీద కూర్చుంటున్నారు, ఏదో వాళ్ళకు తోచిన బొమ్మలు వేసుకుంటున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు. ఇది తప్ప ఇక్కడ ఒడ్డును కూర్చొని బీచ్ చూడటం తప్ప ఇంకా మరి ఏ ఇతర పని చేయలేదు. అయితే బీచ్లో నేను ఫస్ట్ టైం షిప్ చూశాను, మీరు కూడా చూడండి కనిపించుంటే. సో నాకే అలా లైట్గా కనిపించింది, ఇంకా నా డొక్కు కెమెరాకి ఏం చిక్కిద్దిలేండి ఆ షిప్పు. ఇలా చూస్తూ ఉన్నాను. సరే ఏంటబ్బా ఎవ్వరు మునగట్లేదు, ఏం జరిగింది అని చూస్తే ఆ రోజు మార్నింగే 3 పిల్లలు ఏమో కొట్టుకుపోయారంట. సో అందుకని బాగా అలర్ట్ పెట్టారు. ఎలా అంటే అడుగడుగు కానిస్టేబుల్స్ విజిల్స్ కొడుతూ ఎవరిని కూడా వాటర్లోకి అయితే పోనివ్వడం లేదు. ఒడ్డునే ఉండాలి, నిన్నొచ్చి అలా తాకితే తప్ప
నువ్వు వెళ్ళి అల్లం తాగడానికి లేదు అన్నట్టుగా కాపలా ఉన్నారనమాట. సో అందులోనే మనోళ్ళు ఆ ఆలోచనప్పుడు చూసారా ఎట్లా ఫోజులు ఇస్తున్నారో, ఆ ఆలోచనప్పుడు మాత్రమే నేను కనిపెట్టి మరీ ఫోటో తీయాలంట. సో అందుకనమాట ఇలా నిలబడ్డారు. ఇక మా వాడైతే అస్సలు ఆపలేకపోతున్నా. లేస్తే నేను సముద్రంలోకి వెళ్ళిపోతా అంటాడు, లేస్తే నేను ఈత కొడతా అంటాడు. ఎంత చెప్పినా అసలు వినరు. అసలు ఈ బీచ్ ఏమో కానీ అసలు పిల్లల్ని బీచ్కి తీసుకెళ్ళడము అంటే మన గొంతుకు మాత్రం చాలా ఓపిక ఉండాలి అరవడానికి. సో ఇట్లా ఆ నీళ్ళల్లో డ్యాన్స్లు వేసి ఎట్టెట్టనో చేసి చిన్నగా వాళ్ళని అందులో నుంచి బయటికి తీసుకురావడానికి నా తల ప్రాణం తోకొచ్చేసింది. కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలండి. పిల్లలు పేరెంట్స్తో ఉండడం ఒక ఎత్తు అయితే, పేరెంట్స్ రాకుండా ఇతరులతో వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చెప్పిన మాట వింటే అసలు నిజంగా అలాంటి పిల్లల్ని చూస్తే ఎంత హ్యాపీ అనిపించిద్దో. నా కొడుకు తప్ప, నా కొడుకుతో వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు మా మామయ్య పిల్లలు అసలు నేను ఎలా చెప్తే అలానే విన్నారండి. ఇది మాత్రం నాకు హ్యాపీగా అనిపించింది. నేనైతే వాళ్ళ అమ్మలా కాకపోయినా అమ్మలానే చూసుకుంటాను. అంటే అమ్మంత ప్రేమ అయితే నేను పంచివ్వలేను, కానీ అమ్మలానే చూసుకుంటాను. కానీ నా దగ్గర ఎంత స్వతంత్రంగా ఉంటారో, ఎంత హ్యాపీగా కంఫర్ట్గా ఉంటారో, ఇలాంటి విషయాల్లో మాత్రం నేను ఎలా చెప్తే అలా ఉంటారు, ఆ గీటు దాటరు. కానీ నా కొడుకు మాత్రం ఒక అడుగు ముందుకే వేస్తాడే తప్ప వెనక్కి మాత్రం రాడు. చూడండి అంత పెద్ద అల వస్తూ ఉంటే వాడు అక్కడే ఉన్నాడు, కానీ రాకుండా అక్కడే ఉన్నాడు. చూసారా, ఈ పిల్లలిద్దరు మాత్రం ఆలోచి మమ్మల్ని తాగితే చాలు మేము స్విమ్ చేసుకుంటామని ఒడ్డునే ఉన్నారు. నా కొడుకు మాత్రం చూసారా నీళ్ళల్లోకి వెళ్ళారు. ఏం చేయాలి వీడిని? అంతే కాబోలు. ఒకవేళ నా కొడుకుని ఇతరులతో పంపిస్తే ఎలా బిహేవ్ చేస్తాడో నాకు తెలీదు, నేను ఎప్పుడూ పంపలేదు. కానీ ఈ పిల్లల్ని మాత్రం హ్యాపీగా ఎవరితో పంపినా కూడా వాళ్ళు చక్కగా చెప్పిన మాట వింటారండి. కానీ వాళ్ళ పేరెంట్స్తో వెళ్తే ఎలా ఉంటుందో మరి అదైతే నాకు తెలీదు, నేను ఎప్పుడైతే అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే మా మామయ్య చాలా 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 స్ట్రిక్ట్. వాళ్ళని గొలుసులతో కట్టేసినట్టు చూస్తాడనమాట. ఆ చూపులకు భయపడి వాళ్ళు అసలు ఎక్కడికి కదలరు అదనమాట. సో ఇట్లా పాపం బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు. కానీ ఉన్నది ఒక్కరోజే అయినా చెన్నైలో మాత్రం తడిచి మోపడైందబ్బా. ఇది వరకు రోజుల్లో ఊబరు, ఓలా ఇలాంటివి ఏవీ లేవు. కానీ ఇప్పుడు ఇవన్నీ వచ్చాక ఎక్కడికి వెళ్ళాలన్నది కూడా అవే బుక్ చేసుకోవడం అయిపోయింది. అందువల్ల ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. అందుకే అనవసరంగా వెళ్ళాం చెన్నై. దాని బదులు నెల్లూరులో ఉన్న 4 రోజులు 3 బీచ్లు చూసి ఒక్క పార్కుకి వెళ్ళినా కూడా ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం అని చెప్పి అనిపించింది. ఎనీవే మొత్తానికి బీచ్తో పాటు సమాధులు అన్నీ చూసి వచ్చేసాము. 2 రోజులున్న పిల్లలు మాత్రం హ్యాపీగా ఈ బీచ్లో ఈ కొద్దిసేపు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. అప్పుడెప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు కనిగిరిలో రంగుల రాట్నం అని తిరిగాను. కానీ ఇక్కడ బీచ్లోకి వచ్చిన తర్వాత నాకు అలాంటిది ఒక చిన్న రంగుల రాట్నం అయితే కనిపించింది. అయితే పెద్దవాళ్ళకి ఎందుకు లేబ్బా, పిల్లలు మాత్రమే తిరుగుతారు కదా అని నేను అనుకున్నాను. కానీ అంతలోపల అక్కడ ఒక పెద్ద ఆవిడని చూసి నేను షాక్ అయ్యాను. సంతోషించడానికి వయసుతో పనేంటి, ఏ వయసులోనైనా ఎంజాయ్ చేయొచ్చు, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకెప్పుడు చేస్తాము అనిపించింది. ఆవిడని చూశాక నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. ఆ పెద్ద ఆవిడే రంగుల రాట్నం తిరిగినప్పుడు నేను ఎందుకు తిరగకూడదు అనిపించింది. యాక్చువల్గా మనకైతే మామూలుగా ఏంటమ్మా అంతలా ఉండి రంగుల రాట్నం తిరుగుతున్నావా అని ఎగతాళి చేస్తారు కదా. సో ఇలాంటి వాటికి ఒక్కొక్కసారి మనం బెండ్ అయిపోతూ ఉంటాం. కానీ ఇట్లాంటి విషయాల్లో అస్సలు బెండ్ అవ్వకూడదు. మీకు ఈ రంగుల రాట్నం తిరిగేటప్పుడు ఆ పెద్ద ఆవిడ కనిపిస్తుందో లేదో ఒకసారి చూడండి. నేను ట్రై చేశాను ఆవిడని వీడియో తీయడానికి. కాకపోతే ఆవిడ నాకు ఎదురుగా ఉండడం వల్ల నేను చుట్టూ తిరుగుతున్నానే తప్ప ఆవిడ మాత్రం కనిపించట్లేదు. అది వచ్చింది ప్రాబ్లము. సరే ఎనీవే నేనైతే ఆవిడని ఎట్టయినా కూడా నేను మీకు చూపిస్తాను. సో నాతో పాటు మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చూసారా, అదిగోండి ఆవిడ కనిపిస్తుంది చూడు, ఏం చక్కగా పట్టుకొని ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉందో. నాకైతే ఈ మధ్యకాలంలో రాధికా మూవీ
మూవీ ఒకటి వచ్చింది కదా, పెద్ద ఆవిడగా ఉండి ఒక సినిమా చేసింది. సో నాకైతే ఆ సినిమా గుర్తొచ్చింది ఆవిడని చూడంగానే. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. అలా రంగుల రాట్నం అంతా తిరిగేసి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యామండి. తిరుగు ప్రయాణం అయిపోయిన తర్వాత మళ్ళీ మెట్రోకి అయితే వచ్చాం. సో పైనుంచి మెట్రో నుంచి చూస్తే కింద సిటీ ఇలా కనిపించింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు.